కాళేశ్వరం పీసీ ఘోష్ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే గనక సో దాన్ని అసెంబ్లీలో అంటే 650 పేజీలు కాస్త 65 పేజీలకే కుదించి దాన్ని అసెంబ్లీలో పెద్ద ఎత్తున అంటే ఆ కమిషన్‌కి సంబంధించి పెద్ద ఎత్తున మేము చర్చిస్తాము. దాని తర్వాత చర్యలు తీసుకుంటామని మాట్లాడిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ దాన్ని సీబీఐకి అప్పజెప్పాలని అసలు ఏ విధంగా చూస్తారు మీరు? ప్రధానంగా రేవంత్ రెడ్డి పాలనకు వచ్చేసరికి పిచ్చోడి చేతుల రాయిలాగా తయారైంది ఆయన పాలన. ఆ రాయి ఎప్పుడు ఇసురుతాడో, ఎటు ఇసురుతాడో, ఎక్కడ జరుగుతుందో, ఎవరికి గాయాలవుతాయో అంటే దానికి ఒక దిశానిర్దేశకం అనేది లేనటువంటి పరిస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. దీని అంతటికి కారణం మొదటి నుంచి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ అంటేనే ఒక కాంగ్రెస్ అనే పేరు వచ్చి పడ్డది. దాంట్లో భాగంగా వాళ్ళకు స్కామ్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ పాలన మీద ఏ రోజు ఉండేది కాదు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ విధించడం నుంచి మొదలుకుంటే స్కాములు చేసే వరకు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దాంట్లో భాగంగా ఆయన మొదటి నుంచి కాళేశ్వరం తెల్లారితే కాళేశ్వరం, పొద్దుగుతే కాళేశ్వరం, ఈ కాళేశ్వరాన్ని పట్టుకొని ఎడదామనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పీసీసీ ఘోష ఆ పీసీసీ ఘోష కమిషన్ ఇచ్చినటువంటి ఆ నివేదికలల్లా 100 తప్పుల తడకలు. ఇవాళ ఒకవైపు సరే బీఆర్ఎస్ పార్టీగా మా బాధ్యత చెప్పాలి అనుకుంటే మేం కాకుండా ఎంఐఎం అక్బరుద్దీన్ కూడా చాలా స్పష్టంగా ప్రశ్నించిండు. అసలు ఏముంది ఇందులో అంటే ఆ ముఖ్యమంత్రికి ఏం అర్థమవుతలేదు. మీరు ఇది చదవండి, మీరు ఇది చూడండి అంటాడు. అసలు ఈయన చూడలేముందు దాన్ని. అంటే 650 పేజీలు కాస్త 65 పేజీలకి కుదించినటువంటి ప్రభుత్వం దాన్ని కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసలు ఆ రిపోర్ట్ని సైతం చూపించకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు రిపోర్ట్ చూపెట్టే క్రమంలో ఒకటి ఆయన చేసిన కొన్ని ప్రయత్నాలు చెప్తాను. జూపల్లి కృష్ణారావు కొంచెం ఏదో ప్రయోగం చేయబోయిండు. దానికి విత్ ఎవిడెన్స్ హరీష్ రావు గారు ఆన్సర్ ఇచ్చిండ్రు. అక్బరుద్దీన్ అడిగిన దానికి ఆయన దగ్గర సమాధానం లేక ఆయన ఏమంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీరు మాకు సలహాలు ఇస్తారనుకుంటే మీరు మమ్మల్ని తిడుతున్నారు, నేను పరిగెత్తుకొని వస్తున్నాను ఆ రూమ్లోకి వెళ్ళి అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రివి ఆ సోయి మర్చిపోయి నీకు కనీస అవగాహన లేనప్పుడు నువ్వు ఎందుకు ప్రవేశపెట్టినావు? ఒకవైపు నువ్వు ఏదైతే కూలింది మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, 1,00,00,000 కోట్ల అవినీతి అన్నావు. చివరాఖరికి ఏదో 6 కోట్ల చిల్లర లెక్క ఏదో రికవర్ చేయండి అని చెప్పింది పీసీ ఘోష్ కమిషన్ అని అంటున్నావు. 1,00,00,000 కోట్లు ఎడబోయి 6 కోట్లకి ఎందుకు వచ్చింది? సరే 6 కోట్లకు సంబంధించినటువంటి వివరణను నువ్వు అసెంబ్లీలో ఉండి ప్రజలకు ఇవ్వాలి కదా, అది కూడా నీకు చేతన అనిపోలేదు. చివరాఖరికి ఏదైతే ఈ ప్రాజెక్టుతో అసలు జీరో ప్రయోజనం అన్న నువ్వు అదే నివేదికలో ఆ ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీరు తాగిందో కూడా దాంట్లో రాసి ఉన్నది. అంటే కనీస అవగాహన లేదు, కనీసం ఆ నివేదికను కూడా స్టడీ చేసే ఓపిక లేనటువంటి దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి, ఈ ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారంటే మాకు అధికారం మా చేతిలోకి వచ్చింది, మేము ఏదైనా చేయొచ్చు, అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, బదనాం చేస్తాం అనేటువంటి ఒక మూర్ఖ ప్రవర్తనతో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన నష్టం ఏంది? స్వయంగా నేను మొన్న వెళ్ళిన అక్కడికి 85 పిల్లర్లలో 19, 22 పిల్లర్లు మాత్రమే కృంగినాయి. అంటే ఈ 2 పిల్లర్లకు కలిపి ఒక గేటు. ఆ ఒక్క గేటును అవసరమైతే కాఫర్ డ్యామ్తో బ్లాక్ చేసుకోవచ్చు. రైట్. అంటే ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఆ 2 పిల్లర్లకి సంబంధించి మెడిగడ్డ బ్యారేజ్ కూడా ఉంది కదా, అయితే అది బాంబు పెట్టి పేల్చేశారు. అప్పటిదాకా బాగానే ఉన్న బ్యారేజీ బాంబు పెట్టి పేల్చేశారని చెప్పేసి అనలిస్ట్ వి ప్రకాష్ గారు కూడా ఒక పెద్ద ఆరోపణ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ ఏరియాలో పోలీస్ కేసు కూడా నమోదైంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వాస్తవంగా నేను అనేది ఏంటంటే ఎక్కడైతే ఒక భారీ విస్ఫోటనం చెంది ఒక సౌండ్ వచ్చిందో దానిపైన ఆ రోజు ఉన్నటువంటి అధికారులు స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి పీసీ ఘోష్ కానీ లేకపోతే ఏం బీకలేని ముఖ్యమంత్రి కానీ దానిపైన ఇప్పటివరకు స్పందించలేదు. స్వయంగా కూడా మేము పోయి చూసినప్పుడు కూడా వాస్తవంగా 2 పిల్లర్స్ కొంత డ్యామేజ్ అయినాయి తప్ప వాటితో వచ్చిన నష్టం అయితే ఎక్కడ ఏమీ లేదు. ఎందుకంటే యథావిధిగా మిగతా గేట్లు అన్నీ వర్కౌట్ మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. 2022 జూలై 14 తారీఖు రోజు 21 లక్ష క్యూసెక్కుల నీళ్లు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. నేను వెళ్ళిన నాడు కూడా 8.5 లక్షల టీఎంసీల నీరు అందులో నుంచి పోతా ఉన్నది. అంటే 8.5 లక్షల క్యూసెక్కులు కంటిన్యూ నడుస్తుంది. ఇప్పుడు 21 లక్ష ఫ్లోటింగ్ వచ్చినప్పుడు కూడా చెక్కు చెదరక ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు పైన
ఈ చేతగాని ముఖ్యమంత్రి దుష్ప్రచారాలు చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తూ ఉన్నాడు. ఎందుకు తెలంగాణ రాష్ట్రం పరువు అంటే, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఒక చక్కటి గుర్తింపు పొందింది. భారతదేశంలో ఒక గొప్ప ప్రాజెక్టుగా కీర్తించబడింది. దాన్ని నాశనం చేస్తా, దాని ద్వారా కేసీఆర్ నాశనం చేస్తా అనుకుంటున్నాడు. కానీ తెలంగాణ నాశనం అవుతుందన్న సోయి ముఖ్యమంత్రికి లేదు. నేనేమంటున్నా అంటే, ఇన్ని రోజులు గడిచిన 16-17 నెలలుగా కుండలను తవ్వి మీ సబ్బర్లన్నీ మోటుపోయినాయి, మీ దిమాకులు కూడా మోటుపోయినాయి. సరే, ఒక నివేదిక తయారు చేసిన మీద పీసీసీ గోస కమిషన్ తోటి ఒక నివేదిక తయారు చేసినావు. మీ పీసీసీ గోసనే తప్ప అది పీసీ కాదు, ఇంకేం కాదు. చేసిన తర్వాత నీకు దమ్మున్న మొగోనివైతే, నీకు చేతనైనా నీ పార్టీకి చేతనైనా, నువ్వు తయారు చేసిన నివేదికల్లో కేసీఆర్ గారు కానీ ఇతరత్ర హరీష్ రావు గారు కానీ చేసిన తప్పులను బాహటంగా నువ్వు సాక్ష్యాలతో సహా చూపెట్టాల్సి ఉండే, చూపెట్టి వీళ్ళ వల్ల ఇంత నష్టం జరిగిందని చెప్పేసి నువ్వు చర్యలు తీసుకుని ఉంటివి. నీకు చర్యలు తీసుకోవడం చేతనైతే లేదు, చర్యలు తీసుకునే మార్గము అందులో లేదు. ఇవాళ ఏమన్నావు, దేశంలో దగ్గర 10 నుంచి 15 రాష్ట్రాలు సిబిఐ మీద పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇవాళ దేశ ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ చేతిలో, దాని చేతిలో కీలుబొమ్మైంది సిబిఐ అని చెప్పేసి. స్వయంగా మీ జాతీయ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా దాని మీదనే పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈయన కూడా స్వయంగా సిబిఐ మీద గతంలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినట్టు సందర్భాలు మాకు గుర్తున్నాయి. ఇలా చేతగాని దద్దమ్మ సిగ్గు ఎగ్గు అన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ తీసుకుపోయి నువ్వు సిబిఐకి ఎందుకు అప్పయిపోయినావు? నీ రాష్ట్రంలో నీకున్నటువంటి ఈ విషయం ఏదైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను నువ్వు కరెక్ట్ చూపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఎవరోజు అంటున్నారు, కేసీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు. అందులో ఎలాంటి అవినీతి కానీ తప్పిదాలు కానీ జరగలేదు, నీకు చేతనైతే వాటిపైన చర్యలు తీసుకోమన్నారు. అది చేత కాకుండా అందులోకెళ్ళి నీకు నచ్చిన అధికారుల పేర్లు తప్పించినావు, దాంట్లో లెక్కలు తప్పించినావు, దానివల్ల పొందిన ప్రయోజనాన్ని నువ్వు అందులో మెన్షన్ చేయలేదు, దానివల్ల తెలంగాణకు రాష్ట్రం అంతా ఏ రకంగా నీళ్లు వారిచిందో అది చెప్పలేదు. పోనీ హరీష్ రావు గారు మన పీపీఎం అంటే దానికి అక్కడ నువ్వు అనుమతించలేదు. మరి దేనికి నీకు చేతగానప్పుడు నువ్వు చేతగాని చేతులు ఎత్తేసి పక్క తప్పుకోవాలి. అంటే నాకు చేతనైతే లేదని వాళ్ళకి అప్పయితే వాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని ఏదైనా కుట్రలు తెరలేపాలను. అంటే ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలనే క్రమంలో తెలంగాణ భ్రష్టు పడుతూ ఉన్నది. భావితరాల భవిష్యత్తు నాశనం అవుతా ఉన్నది. రైట్. అంటే పీసీ గోస్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది. ఆ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అందరికీ తెలిసింది. దాని తర్వాత చర్యలు తీసుకుంటాం, అసెంబ్లీ సాక్షిగా మేము ఎవరిని వదిలిపెట్టామని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజంతా వాళ్ళంతా అదంతా పక్కన పెట్టి సిబిఐకి అప్పగించడానికి ఏంటి అసలు కారణం చెప్పండి? అంటే వీళ్ళేమి చేయలేకనా అసలు? రేవంత్ రెడ్డి పని ఎట్లుంటుంది అంటే కొండంత రాగం తీస్తాడు. కొండంత రాగం తీసి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, అబ్బాబా ఇంత గొప్ప పాట పాడుతాడు అని. తీరాకరు చూస్తే ఒక నల్లమొక్క పాట పాడి నవ్వుల పాలవుతాడు.